హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ అయ్యే టాపిక్ ఏంటండి అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. మీ అందరికీ తెలిసిన ఏపీ హిస్టరీ అనేది గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్లో దాదాపు 75 మార్కులకి అనమాట పేపరు. చాలా ఇంపార్టెంట్, జాబ్ రావడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది ఏపీ హిస్టరీ. మీకు పూర్తిగా ఆంధ్ర హిస్టరీ థియరిటికల్ క్లాసెస్ మొత్తం 5 యూనిట్లకు సంబంధించిన క్లాసెస్ కావాలనుకుంటే మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు జస్ట్ 199 రూపీస్కి మీకు 5 యూనిట్లు అలాంగ్ విత్ మెటీరియల్ అండ్ వీడియో కంటెంట్ అయితే నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. మొత్తం వీడియో క్లాసెస్ అనేది నేను మీకు చెప్పడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో బాలు ఐక్యూ యాప్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుంటే, లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేస్తే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో మీకు ఏపీ హిస్టరీ క్లాసెస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నాయి. ఒకటి లేదు, మాకు పాలిటీ కూడా కావాలి అని అనుకుంటే 349కి పేపర్ 1 ఉందన్నమాట. ఇండియన్ పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ రెండు కలిపి, అంటే పేపర్ 1లో 150 మార్క్స్ కదా, ఆ పేపర్ మీకు 349కి ఉందన్నమాట. ఓకేనండి. లేదు మాకు ఓన్లీ టెస్ట్ సిరీస్ సరిపోతుందండి అని అనుకుంటే ఇండియన్ పాలిటీ కానీ, ఏపీ హిస్టరీ కానీ, ఇండియన్ ఎకానమీ కానీ ఎనీ కైండ్ ఆఫ్ టెస్ట్ సిరీస్ 99 రూపీస్ అండి, అండ్ విత్ బిడ్ బ్యాంక్ అనమాట. అండ్ ఏ కోర్స్ అన్న మీకు 6 months వ్యాలిడిటీ ఉంటుంది. లిమిటెడ్గా మీకు ప్రైస్ అనేది పెట్టడం జరిగిందనమాట. రైట్, మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. తల్లికోట యుద్ధంలో పాల్గొనని బహమనీ సామ్రాజ్యం ఏదంట? తల్లికోట యుద్ధం అంటే మనందరికీ తెలుసును 1565లో జరిగింది. విజయనగర సామ్రాజ్యానికి బహమనీ సామ్రాజ్యానికి మధ్య జరిగిందనమాట. మరి ఇందులో బహమనీ సామ్రాజ్యానికి సంబంధించి 5 రాజ్యాలు ఉంటాయి కదా, 5 రాజ్యాల్లో పాల్గొననేది ఏది చూద్దాం ఒకసారి. మనం ఆప్షన్స్ చూద్దాం. బేరార్, బీజాపూర్, అహ్మద్నగర్ అండ్ గోల్కొండ అండి. బేరార్ అనేది పాల్గొనలేదండి. నేను మీకు ఇక్కడ కోడ్ కూడా చెప్పాను, మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేయడం జరిగింది. చూడండి, వాస్తవానికి బహమనీ సామ్రాజ్యం 1347లో స్టార్ట్ అయిందండి. అబ్దుల్లా హసన్ గంగు అని అతను స్టార్ట్ చేశాడు గుల్బర్గా రాజధానిగా. కాకపోతే అది 16వ సెంచరీలో, అంటే 16th సెంచరీలో 5 పార్ట్లుగా డివైడ్ అయిపోయాయి. ఆ 5 పార్ట్లు ఏంటంటే ఒకటి బేరార్, బీజాపూర్, అహ్మద్నగర్, గోల్కొండ అనమాట. అయితే ఈ 5 రాజ్యాల తర్వాత, 5 రాజ్యాలు అంటే 16th సెంచరీ. అయితే ఈ బహమనీ సామ్రాజ్యానికి ముందే, అంటే 1347కి ముందే 1336లో విజయనగర సామ్రాజ్యం అనేది ఏర్పాటైంది. సో విజయనగర సామ్రాజ్యం మనకు తెలిసిన సంగమ, సాళువ, తుళువ, అరవీటి వంశాలు పరిపాలించాయనమాట. అందులో తుళువ వంశం పరిపాలిస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ అచ్యుతదేవరాయల రూలింగ్లో ఉన్నప్పుడు అలీ రామరాయలు అనే అతను సేనానికి ఉంటాడు అనమాట. ఈ అలీ రామరాయల టైంలోనే, అంటే ఆయన మనకేంటంటే అచ్యుతదేవరాయలు రూలింగ్లో ఉన్నప్పటికి కూడాను, బట్ షాడో కింగ్ అనమాట మనకి ఎవరంటే ఈ అలీ రామరాయలే ఉన్నాడనమాట ఆల్మోస్ట్. సో ఈయన టైంలోనే వచ్చేసి తల్లికోట యుద్ధం జరుగుతుందండి 1565లో అనమాట. అయితే ఈ మొత్తం తల్లికోట యుద్ధం మొత్తానికి సంబంధించి బహమనీ సామ్రాజ్యానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరంటే గోల్కొండ సుల్తాన్ అనమాట. ఓకేనండి, ఇబ్రహీం కుతుబ్ షా అనమాట. ఓకేనండి, అతను ఉంటాడనమాట యాక్చువల్లీ మనకి. అయితే ఇక్కడ పాల్గొనటువంటి రాజ్యం ఏది అంటే మనకి బేరార్ అండి. బేరార్ ఏంటి అంటే బేరారు బహమనీ సామ్రాజ్యం వాళ్ళకి అడుగుతారు విజయనగర సామ్రాజ్యం, మరి 5 4 వచ్చారంటే వాళ్ళేరంటే వాళ్ళు రారు, ఏమన్నారండి బేరార్ అన్నారనమాట యాక్చువల్లీ మనకి. ఓకేనండి, ఇక్కడ చూడండి మరొకసారి మనం అబ్జర్వ్ చేస్తే రైట్, బహమనీ రాజ్యాల్లో ఒక్క బేరార్ మినహాయించి మిగతా 4 రాజ్యాలు కూడా విజయనగరానికి వ్యతిరేకంగా కూటమిలో పాల్గొన్నాయండి. సో బహమనీ రాజ్యాల్లో ఒక్క బేరార్ మినహాయించి మిగతా 4 రాజ్యాలు కూడా విజయనగరానికి వ్యతిరేకంగా కూటమిలో పాల్గొన్నాయండి. అప్పటి బహమనీ రాజ్య పాలకులు మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఉంటాడు అనమాట. అతను గోల్కొండ తరపున ఉంటాడు. అహ్మద్నగర్లో అయితే హుస్సేన్ నిజాం షా, ఈ అలీ రామరాయల యొక్క తల తెంచిన వ్యక్తి, అంటే అతను చంపిన వ్యక్తి అనమాట హుస్సేన్ నిజాం షా. బేదర్లో బులియాద్ బరీద్ షా, బీజాపూర్లో అలీ ఆదిల్ షా అనమాట. బేరార్ ఏంటంటే ఎమార్ షా అనమాట, దరియా ఎమార్ షా ఇతను అనమాట పార్టిసిపేట్ చేయలేదని. 1565లో జరిగింది తల్లికోట యుద్ధం. దీన్నే బన్నిహట్టి యుద్ధం అని కూడా చెప్తారనమాట యాక్చువల్లీ. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్రింది వానిలో సరైనది ఏది అన్నారు? ఆంధ్ర రాష్ట్ర జమీందారీ సంఘం బచ్చల జగన్నాథ్ దాస్ గారు స్టార్ట్ చేశారట. ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి జమీందారీ సంఘం అంట. నెల్లూరు జిల్లా జమీందారు రైతు సంఘం అయితే దొడ్ల రామిరెడ్డి గారు స్టార్ట్ చేశారట 1929లో. నెల్లూరు జిల్లా జమీన్ రైతు సంఘం అయితే వెన్నెలకంట రాఘవయ్య గారు స్టార్ట్ చేశారు 1930లో. పైవన్నీ అంటే అన్నీ కరెక్టే అండి. ఓకేనండి, సో వాస్తవానికి తీసుకుంటే మనకి వెంకటగిరి ఏదైతే మనకి వెంకటగిరి జమీందారు ఉంది, జమీందారు ఉద్యమాలు చాలా ఇంపార్టెంట్. వెంకటగిరి, మునగాలు ఇవన్నీ కూడా వస్తాయి మనకి యాక్చువల్లీ. ఆ వెంకటగిరి జమీందారికి సంబంధించి వ్యతిరేకంగా జరిగింది అనమాట. ఇది ప్రస్తుతం నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉందండి. దీన్ని పరిపాలించిన వారు యాచేంద్ర వంశస్థులంట. వీరి అధీనంలో దాదాపు 730 గ్రామాలు ఉండేవండి. ఇది ఆంధ్రాలో విజయనగరం జమీందారు తర్వాత రెండవ అతిపెద్దది. అంటే విజయనగరం జమీందారీ అనేది ఏదైతే ఉందో ఆ విజయనగరం జమీందారీ తర్వాత అతిపెద్దది ఏంటంటే నెల్లూరుకి సంబంధించింది అనమాట, వెంకటగిరి జమీందారీ అనమాట. దీని పాలకుడు కుమార్ రాజా అండి. ఇతను వెంకటగిరి నియోజకవర్గం నుంచి మద్రాస్ శాసనసభ్యుడు, మరి మద్రాస్ రాష్ట్రం యొక్క జమీందారుల సంఘానికి అధ్యక్షుడు కూడా పనిచేస్తాడు అనమాట. ఇతను యాక్చువల్లీ సార్ పవర్ఫుల్, ఇతను చాలా అకృత్యాలు చేశాడండి. మరి ఇతనికి వ్యతిరేకంగా ప్రారంభమైనవే మనకి ఈ నెల్లూరు ఆంధ్ర రాష్ట్ర జమీందారీ సంఘం,
నెల్లూరు జిల్లా జమీందారు రైతు సంఘం, నెల్లూరు జిల్లా జమీందారు రైతు. ఇది కొంచెం మీకు కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ జమీందారీలు 2 ఉన్నాయి. ఓకే, మనకు రైతు సంఘాలు 2 ఉన్నాయి. ఇక్కడ మీరు ఏదో ఒకలాగా ఈ రీజనింగ్ ఏదైనా క్రాస్ చెక్ చేసుకొని మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ బచ్చల జగన్నాథ్ దాస్ గారు, రెండో దొడ్ల రామిరెడ్డి గారు, నెక్స్ట్ వెన్నెలకంటి రాఘవయ్య గారు. ఈయన చాలా ఫేమస్, చాలాసార్లు అడిగాడు ఈయనకి సంబంధించి. నెల్లూరు జిల్లా జమీన్ రైతు సంఘాన్ని స్టార్ట్ చేసినారంటే వెన్నెలకంటి రాఘవయ్య గారు అనమాట. ఈ 3 ఇంపార్టెంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అడిగారు. ఈసారి కూడా గ్యారంటీ దీని మీద క్వశ్చన్ అడుగుతారు మనకి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ చూద్దామండి. అత్యధిక కాలం విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజు ఎవరంట అంటే ఇక్కడ మనం తీసుకుంటే అత్యధిక కాలం రూల్ చేసినటువంటి ఇండివిజువల్ కింగ్ ఎవరన్నది క్వశ్చన్ అనమాట. ఇక్కడ యాక్చువల్లీ మనకి తిరుమల రాయలు, అలే రామరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, రెండవ వెంకటపతి రాయలు అండి. సో ఆన్సర్ వచ్చేసి వెంకటపతి రాయ 2 అండి. ఓకే, అలే రామరాయలు ఏంటంటే రాజు కాదు, అయినా సేనాపతి. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే తులు వంశంలో కృష్ణదేవరాయలు గారు అల్లుడు ఎత్తున యాక్చువల్లీ ఎవరు అలే రామరాయలు. వాస్తవానికి అలే రామరాయలు ఏంటంటే కృష్ణదేవరాయలు చనిపోయిన తర్వాత అచ్యుతదేవరాయలు రాజు అయినప్పటికీ అలే రామరాయలు ఏంటంటే అచ్యుతదేవరాయలు అనమాట. కొంచెం అంత యాక్టివ్గా ఉండదు అతను యాక్చువల్లీ, బట్ ఎక్కువగా యాక్టివ్గా ఉన్నది అలే రామరాయలే వాస్తవానికి. సో మరి ఆ తర్వాత ఏమైంది, తల్లికోట యుద్ధం తర్వాత తులు వంశం అంతరించిపోయి అరవీటి వంశం స్టార్ట్ అయింది. అరవీటి వంశాన్ని ప్రారంభించింది ఎవరంటే అలే రామరాయలు బ్రదర్ తిరుమల రాయలు ప్రారంభిస్తారు యాక్చువల్లీ. సో ఆ తర్వాత వచ్చిన వ్యక్తి మనకి రెండో వెంకటపతి రాయలు అండి. ఈయన 1585 నుంచి 16-14 వరకు రూల్ చేస్తారు. అంటే ఇక్కడ 15 మొత్తం 29 సంవత్సరాలు పరిపాలించాడు. మీరు అన్నది సార్ కృష్ణదేవరాయలు కూడా రూల్ చేశారు కదంటే ఆయన 20 ఏళ్ళే రూల్ చేశారు. శ్రీకృష్ణదేవరాయలు 1509 నుండి 1529 వరకు రూల్ చేశారనమాట. కానీ ఓవరాల్గా తీసుకోండి మొత్తం అరవీటి వంశమే కాదు, విజయనగర సామ్రాజ్యం అందరిలో ఎక్కువ కాలం రూల్ చేసిన ఎవరంటే మనకి వెంకటపతి రాయ 2 అండి. ఇతను అరవీటి వంశంలో గొప్పవాడండి. విజయనగర రాజ్యాన్ని అత్యధిక కాలం పరిపాలించిన రాజు. అతను రాజధాని పెనుగొండ ప్రాంతం నుంచి చంద్రగిరికి మార్చాడు అనమాట ఇతను యాక్చువల్లీ. చంద్రగిరి అంటే ఇప్పుడు మనకి చిత్తూరు జిల్లాలో ఉంది కదా చంద్రగిరి. తర్వాత తమిళనాడులో వేలూరుకు కూడా మార్చాడు ఇతను. రెండో వెంకటపతి రాయలు వేయించిన విలపాక శాసనం తులువ మరియు అరవీటి రాజుల కోసం వివరిస్తుంది. విలపాక శాసనం ఎవరిదంటే వెంకటపతి రాయ 2 అనమాట, చాలా ఇంపార్టెంట్. మరి రెండో వెంకటపతి రాయలు ఏమంటారంటే కృష్ణదేవరాయ 2 అంటారంట, రెండవ కృష్ణదేవరాయలు. మరి మొత్తం ఓవరాల్గా గొప్ప వ్యక్తి ఎవరని అంటే కృష్ణదేవరాయలు. ఓవరాల్గా ఎక్కువ కాలం రూల్ చేసిన ఎవరంటే రెండవ కృష్ణదేవరాయలు. అలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు కదా. చూడండి, ఓవరాల్గా గొప్ప రాజు ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలు. మరి ఎక్కువ కాలం రూల్ చేసింది ఎవరు అంటే రెండవ కృష్ణదేవరాయలు. మరి రెండవ కృష్ణదేవరాయలు ఏమంటారంటే వెంకటపతి రాయ 2నే రెండవ కృష్ణదేవరాయలు. అలా కూడా గుర్తుంచుకోవచ్చు మీరు. సో మరి అలాగే రెండవ వెంకటపతి రాయలు ఏంటంటే చంద్రగిరిలో క్రైస్తవ చర్చి నిర్మాణానికి అనమాట అనుమతి అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో వెంకటపతి రాయ 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ ఉండి త్రివర నగర భవనగత సౌందర్య హృదయ నందన బిరుదు కలిగినటువంటి విష్ణుకొండని రాజు ఎవరంట. ఇది ఒకసారి చెప్పాను ఇదివరకు మీకు, మళ్ళీ చాలా రోజులు అయిందని మళ్ళీ చెప్పాను మీకు. చూడండి, త్రివర నగర భవనగత సుందరి హృదయనందన అనే బిరుదు కలిగినటువంటి. చూడండి, ఇది పద్యంలాగా ఉంది యాక్చువల్లీ, టైటిలే ఒక పోయం లాగా ఉందన్నమాట. ఇవన్నీ నేను చెప్పానండి. విష్ణుగుండెలు చెప్పాను, ఇక్ష్వాకులు చెప్పాను, కాకతీయులు చెప్పాను, తూర్పు చాళుక్యులు చెప్పాను. ప్రతి టాపిక్ని చాలా డీటెయిల్డ్గా చాలా ఇంట్రెస్టింగ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి. ఓకే, జస్ట్ 199 రూపీస్ పెట్టుకుంటే మీకు 5 యూనిట్లు అలాంగ్ విత్ మెటీరియల్ డీటెయిల్డ్గా డిజిటల్ బోర్డు మీద క్లాసెస్ చెప్పాను. చాలామంది మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, ఎందుకంటే ఇండియన్ హిస్టరీతో లింకప్ చేసి చెప్పాను ప్రతిదీ కూడాను. ఎక్కడ కూడా మీకు ఏదో నార్మల్గా కాకుండా కొంచెం నీట్గా ఆర్గానిక్గా మీకు అండర్స్టాండ్ అయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంట్రెస్టింగ్గానే చెప్పాను. మ్యాక్సిమం హిస్టరీ, ఇండియన్ హిస్టరీ కూడా అంతే ఇంట్రెస్టింగ్ చెప్పాను, ఇండియన్ పాలిటీ కూడా అంతేను. సో మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మీకు 199, ఎనీ టెస్ట్ సిరీస్ తీసుకున్నా 99. టెస్ట్ సిరీస్ ఏంటంటే ఆన్లైన్ టెస్టులు ప్లస్ బిడ్ బ్యాంక్ ఉంటుందన్నమాట యాక్చువల్లీ. ఒకసారి చూద్దాం క్వశ్చన్. గోవిందవర్మ 1, రెండవ మాధవవర్మ 1, విక్రమేంద్ర భట్టారకవర్మ అండి. రెండవ మాధవవర్మ బిరుదండి ఇది యాక్చువల్లీ. ఓకేనా, చూడండి ఇక్కడ రెండవ మాధవవర్మ మనకు రూలింగ్ 456 నుంచి 503 వరకు రూల్ చేశాడు ఆయన. క్రీస్తు శకం 456 నుండి 503 వరకు. ఇతను గోవిందవర్మ కుమారుడు. విష్ణుకుండెంలోనే కాక దక్షిణ భారతదేశంలోనే అగ్రగణ్యుడు అంటే ఇతను. అంటే ఆ టైంలో సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 కింగ్ అనమాట ఇతను. ఇతను బిరుదు చూడండి. ఓకే, త్రిపుర అనే నగరంలో భవనాల్లో ఉండే అందగత్తెల యొక్క హృదయాలను ఆనందింపజేసిన వ్యక్తి అని చెప్పేసి ఈయనకి బిరుదు త్రిపుర నగర భవనగత సుందరి హృదయానందన అనే బిరుదు త్రిపుర అని కొన్ని దగ్గర, త్రిపుర అని కొన్ని దగ్గరలో ఉంది. నెక్స్ట్ స్నాన పుణ్యోదక పవిత్రీకృత శీర్ష అంట. అలాగే ప్రాదక్షిణ పదాంభోనిధి రేవా సరిత్స లిలివలయ అంట. అనేక సమస్త మకుట మణికచిత చరణ యుగలుడు కూడా ఇతను బిరుదే అంట. ఇవన్నీ చూడండి, అన్నీ కూడా మీకు తెలుగులో ఏదో మనకు మధ్యక్కరాలు చదివినట్టు ఉందన్నమాట యాక్చువల్లీ. ఈ బిరుదులన్నీ కూడాను చాలా సాంస్క్రిట్లో మనకి ఎక్కువగా ఉందన్నమాట యాక్చువల్లీ. మరి వాకాటక పృథ్వీసేనను ఓడించి అతని కుమార్తె మహాదేవిని పెళ్లి చేసుకున్నారు ఈయన యాక్చువల్లీ. తన విజయాలను పురస్కరించుకున్న 11 అశ్వమేధ యాగాలు 1000 క్రతువులు కూడా నిర్వహించిన వ్యక్తి మాధవవర్మ 2. విష్ణుకుండెలు చాలా చాలా ఇంపార్టెంట్, గ్యారంటీగా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. మీరు చిన్న టాపిక్స్ ఫస్ట్ చదివేయండి. ఏంటంటే ఇక్ష్వాకులు, విష్ణుకుండిన్లు, ఆనంద గోత్రిజులు, నెక్స్ట్ శాలంకాయన్లు, బృహత్పాలయన్లు, మొత్తం 5 ఉన్నాయి కదా. 5 చదివేస్తే ఒక్కొక్క మార్కైనా గ్యారంటీగా వస్తుంది. ఇన్ఫాక్ట్ ఇక్ష్వాకులు 2 వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడే మీకు 6-7 క్వశ్చన్లు వచ్చేస్తాయి అనమాట. నేను చెప్తాను ఆంధ్రప్రదేశ్ హిస్టరీని ఎలా మనం ప్రిపేర్ అయితే ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉందని. సో మోస్ట్లీ రేపు నేను ట్రై చేస్తాను వీడియో చేయడానికి.
సో మన ఛానల్ని సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 1942 ఏప్రిల్ 2న సర్ స్టాఫోర్డ్ క్రిప్స్ని కలుసుకొని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించింది ఎవరంట? అంటే క్రిప్స్ మిషన్ కలిశారు ఒక ఆయన, కలిసి ఆ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని అడిగారు అనమాట. ఎవరు అడిగారు చూద్దాం. బులుసు సాంబమూర్తి, జ్ఞాపతి సుబ్బారావు, టంగుటూరు ప్రకాశం, సర్ విజయానంద అండి. ఆన్సర్ వచ్చేసి విజయానంద్. ఈ క్వశ్చన్ అడిగారు. క్రిప్స్ మిషన్ని కలిసినటువంటిది ఎవరంటే ఈయన ఆంధ్ర మహాసభకు అధ్యక్షులుగా చేశారు. 1941 నవంబర్లో వైజాగ్లో జరిగినటువంటి ఆంధ్ర మహాసభ సమావేశానికి సర్ విజయ అధ్యక్షత వహించారు. నేను క్రికెటర్ యాక్చువల్ ఒకప్పుడు. అయితే ఎప్పుడైతే ఈయన ఆంధ్ర మహాసభలకి ఈయన చైర్మన్ అయ్యారో, అంటే అధ్యక్షులు అయ్యారో, మళ్ళీ జీవం పోసుకుంది. అప్పటిదాకా కొంత స్తబ్దతగా ఉండేది. సర్ విజయ మొదట రాయలసీమ వాసుల భయాన్ని తొలగించడానికి ప్రయత్నం చేశారు. అంటే రాయలసీమ వాసులు ఏదైతే భయం ఉందో, ఇదివరకు శ్రీబాగ్ ఉడంబడి కూడా జరిగింది 1937లో. ఓకే, ఈయన రాయలసీమ అంతటా పర్యటించి ఆ ప్రాంతపు కరువు బాధితుల సహాయార్థం విరాళాలు వసూలు చేశారు. ఈయన కరువు సహాయానికి ఎక్కువ మొత్తాన్ని మంజూరు చేయగలిగానే గవర్నర్ని కూడా కలిశారనమాట. చూడండి, ఇక్కడ ఈయన రాయలసీమ ప్రాంతం మీద అభిమానం చూపించి అక్కడ వాళ్ళలో ఉన్నటువంటి భయాలను పోగొట్టి అక్కడ విరాళాలు సేకరించి అక్కడ గవర్నర్ని కలిసి, అంటే మొత్తం ప్రాంతం మద్రాసుకు సంబంధించిన గవర్నర్ని కలిసి ఓకే సో రాయలసీమలో ఉన్నటువంటి కరువును తగ్గించే విధంగా అడిగారనమాట. బ్రిటిష్ అధికారులను కలుసుకొని ఆంధ్రులకు కష్టాలను తెలియజేశాడు. 1942 ఏప్రిల్ 2న స్టాఫోర్డ్ క్రిప్స్ని కలుసుకొని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ ఒక వినతి పత్రం కూడా ఇచ్చాడు. 1943లో బళ్ళారిలో జరిగిన ఆంధ్ర మహాసభ సమావేశంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడదామని ప్రతిజ్ఞ చేసిన వారిని శాసనసభ ఎన్నికల్లో గెలిపించండి అని సలహా ఇచ్చారు. 1943లో బళ్ళారిలో జరిగింది సమావేశం. అక్కడ ఎవరైతే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడతారో వాళ్ళనే గెలిపించండి అని చెప్పేసి కూడా సలహా ఇచ్చారనమాట, ప్రజలకి ఇచ్చారు. 1946లో హెల్త్ అనేది బాగోపోవడం వల్ల ఆంధ్ర మహాసభ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారండి. దీంతో ఆంధ్ర మహాసభ కార్యకలాపాలు పూర్తిగా కనుమరుగాయి. క్వశ్చన్ అడిగారు మనకి. ఆంధ్ర మహాసభ కార్యకలాపాలు పునరుత్తేజింది ఎవరి వల్ల అంటే విజయానంద్ వల్ల అనమాట. సర్ విజయానంద్ ఆయన పేరు. అండ్ కనుమరుగైపోయిన ఆంధ్ర మహాసభ కూడా బికాజ్ ఆఫ్ ఈయన ఎగ్జిస్టెన్స్ అనేది లేకపోవడం వల్లే. ఓకేనండి, రైట్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అండి, సరస సాహిత్య లక్ష్మణ చక్రవర్తి అనే బిరుదు కలిగినటువంటి రచయిత ఎవరంట? దగ్గుపల్లి దుగ్గన, గౌరణ, రెండవ సంగభూపాలుడు, శ్రీనాథుడు అండి. గౌరణ కొన్నటువంటి బిరుదండి. శ్రీనాథుడు కవి సార్వభౌముడు కదా. మరి నెక్స్ట్ చూద్దాం. సామాజిక, సాంస్కృతిక, మత, ఆర్థిక పరిస్థితులు ఇవి రెడ్డి రాజులకు సంబంధించినవండి. రెడ్డి రాజులు స్వయంగా కవులు, పండితులు. మీ అందరికీ తెలిసిన మనకి ఎవరు కుమారగిరి వేమారెడ్డి తీసుకున్నా, లేదంటే పెదకోమటి వేమారెడ్డి తీసుకున్నా, వాళ్ళంతా మహాకవులు అనమాట. యాక్చువల్లీ వాళ్ళ మీద 2-3 క్వశ్చన్లు గ్యారంటీగా వస్తాయి రెడ్డి రాజుల నుంచి. అయితే ఇవి రాజభాష మాత్రం సంస్కృతమే. శ్రీనాథుని యొక్క బావమరిది రెడ్డి రాజుల యొక్క సమకాలీకుడు. ఓకే, ఎవరంటే ఆయన దగ్గుపల్లి దొగ్గనండి. వైదిక కర్మకు భక్తిభావానికి మధ్య ఉన్న సంఘర్షణ ఆధారంగా నచికేతోపాఖ్యానం రాసేది మనం చెప్పుకున్నాం మల్టిపుల్ టైమ్స్. ఈ గ్రంథాన్ని పోసపాటి బసవ భూపాలుడికి ఓకేనండి ఆయన మంత్రి అయినటువంటి చంద్రలూరి గంగయ్య మంత్రికి అంకితం ఇచ్చాడు. ఆయన హరిశ్చంద్రోపాఖ్యానం, నవనార చరిత్రలను కూడా రెడ్డి రాజులకి సమకాలీడైన గౌరణ రచించాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా గౌరణ అని. అతను రచించినవి ఏంటంటే, ఒకటి నవనార చరిత్ర, రెండోది హరిశ్చంద్రోపాఖ్యానం. ఓకేనండి. మరి గౌరణకి ఉన్న బిరుదు సరస సాహిత్య లక్ష్మణ చక్రవర్తి అనమాట. మరి సంగీత సుధాకరం తీసుకుంటే రెడ్డి రాజుల సమకాలీకుడైన రెండవ సంగభూపాలు రచించాడు. మీకు ఈ ఆప్షన్స్లో ఉన్నటువంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో కూడా నేను ఏంటంటే ఒక క్వశ్చన్ ఇచ్చి దాని డీటెయిల్ ఇస్తున్నాను పక్కనే. అండ్ ఇవన్నీ కూడా మీకు ఏపీఎస్సీ టెస్ట్ సిరీస్లో యాడ్ చేస్తున్నాను. ఓకేనండి. సో మీకు చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా స్ట్రక్చరల్గా మీకు క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఏవి తీసుకున్న, ఇండియన్ హిస్టరీ తీసుకున్నా, ఇండియన్ పాలిటీ తీసుకున్నా, ఇండియన్ ఎకానమీ తీసుకున్నా, ఏపీ హిస్టరీ తీసుకున్నా, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే మీకు చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే దొరుకుతుంది మీకు గ్యారంటీగా. తక్కువ టైంలో, అంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దొరుకుతుంది అనమాట యాక్చువల్లీ. ఓకే, ఇవి ఈ రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ వీడియోలో మనం మరిన్ని ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్తోని మనం మళ్ళీ కలుద్దాం. ఓకే, మన బాలయ్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఏపీ హిస్టరీ ఎవరికైనా డౌట్ ఉంటే డెఫినెట్గా మన క్లాసెస్ వింటే ఎంతో కొంత బెనిఫిట్ అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఎక్కడైనా క్లాసెస్ తీసుకుంటే మన యూట్యూబ్ సెషన్స్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఏపీ హిస్టరీని ఎలా మనం వర్కౌట్ చేయాలి, మంచి స్కోర్ ఎలా తెచ్చుకోవాలనే దాని మీద కూడా ఒక వీడియో నేను డెఫినెట్గా చేస్తాను, డీటెయిలింగ్ వీడియో. కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా బాలయ్య యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు నేను మీకు తీసుకొస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. విష్ ఆల్ ద బెస్ట్.